మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఆనందపురం అంటేనే ఒక హైయెస్ట్ ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శ్రీకాకుళంకి వెళ్ళాలన్నా అదే కనెక్టింగ్ హైవే అండ్ అలానే పెందుర్తి వెళ్ళాలన్నా అండ్ ఇదన్నిటికీ సెంటర్ అని కూడా చెప్పొచ్చు. సో ప్రజెంట్ చూస్తున్నాము ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినమైన రూల్స్ వచ్చినప్పటికీ కొంతమంది హెల్మెట్ ధరించడాన్ని కూడా పక్కన పెట్టడం జరుగుతుంది. అంటే సీరియస్నెస్ అందరిలో వచ్చినా సరే కొందరైతే కనుక ఆక్తాయితనంగా తీసుకునే పరిస్థితి అయితే కనుక మనం చూస్తున్నాము. సో ఇందులో భాగంగా ప్రజెంట్ ఈ యొక్క ట్రాఫిక్ పోలీస్ వారు మనతో ఉన్నారు. ఒక ఎస్ఐ గారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ప్రజెంట్ చూస్తున్నాము ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీస్ శాఖ చాలా కష్టపడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. సో ప్రజెంట్ ఈ యొక్క అనంతపురం జంక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ నిర్వహించడానికి ఈ యొక్క ట్రాఫిక్ పోలీస్ వారు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏ పరంగా ఉన్నాయి? యాక్చువల్గా ఇది ట్రై జంక్షన్ అండి. నిత్యం శ్రీకాకుళం విజయనగరం వెళ్ళి యూజ్ వెహికల్స్ వెళ్తుంటాయి. అలాగే పెందుర్తి వైపు నుండి కూడా వస్తుంటాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ మార్కెట్ ఉంది. దీనివల్ల కొద్దిగా పండగ టైంలో ఇది జామ్ అవుతుంటుంది. ఆ టైంలో మేము ఎక్కువ క్లోజ్ చేస్తున్నామండి. ఆ డిప్లాయ్మెంట్ చేసుకుంటున్నాం. అలాగే హెల్మెట్ లేని వాళ్ళకి కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి స్ట్రిక్ట్గా చేస్తున్నామండి. డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా 10,000 ఫైన్ అండ్ కోర్టు ఇంప్రెస్మెంట్ చేస్తుంది. సార్ ఇప్పుడు చూస్తున్నాము హెల్మెట్ ధరణ అనేది ఈ యొక్క వ్యక్తి యొక్క డ్రైవర్ యొక్క మెయిన్ ఆఫ్ అంటే వారి యొక్క సేఫ్టీ కోసమే మీరు యొక్క ఇది ఒక రూల్ అయితే ఉంది. సో హెల్మెట్ ధారణ అనేది ఒక డ్రైవర్ యొక్క సేఫ్టీ కోసమే చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ యొక్క ఇంటి స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినప్పటికీ ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది అందరూ చేస్తున్నారా లేదంటే అజాగ్రత్తగా ఉన్నారంట? ఇంచుమించు 80-90% హెల్మెట్ పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది పెట్టుకోవడం లేదు. వాళ్ళకి మేము అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. అలాగే వెహికల్ కూడా సీజ్ చేసి వాళ్ళకి నెక్స్ట్ డే హెల్మెట్ తీసుకున్నాక వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నాక వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు నెక్స్ట్ డే హెల్మెట్ కొనుక్కున్నాక వాళ్ళు హెల్మెట్లు ఇస్తున్నాం. అలాగే పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అలాగే కొత్తగా ఎంఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1035 ఎంఈ ఫైన్ చాలా జనరేట్ చేస్తున్నాం. సరే, డ్రింక్ అండ్ డ్రైవ్ విషయంకి వచ్చేస్తే కనుక ఇదంతా ఒక పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు మనుషులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇటువైపు. సో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్కువగా అవుతుంటాయని చెప్పేసి సమాచారం ఉంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ మేము హైవే సర్వీస్ రోడ్లోన బోయిపల్లి జంక్షన్లో మేము కండక్ట్ చేస్తున్నామండి. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్సైజ్ అయితే ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఎక్సైజ్ ఉండదండి. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది వాళ్ళ సేఫ్టీ కోసమే. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల యాక్సిడెంట్లు రిడ్యూస్ అవుతున్నాయి. ఫైన్లు కూడా 10,000 ఆర్ 1 month ఇంప్రెస్మెంట్ చేస్తున్నాం. సో సార్ ఇంకొకటి ప్రజలకి అంటే పబ్లిక్కి చెప్పాల్సిన ట్రాఫిక్ పరంగా అంటే ఎటువంటి మెసేజ్ ఇస్తారు సార్? యాక్చువల్గా ఈ ఏరియాలో కాలేజీలు ఎక్కువ ఉన్నాయండి. ట్రిపుల్ రైడింగ్ ఒకటి, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ జరుగుతుంది. మేము కాలేజీల్లో కూడా వెళ్ళి అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. మ్యాక్సిమం వాళ్ళు చేంజింగ్ వస్తుంది. అలాగే వెహికల్ మీద ఉన్న ఓలీ చలన్స్ కూడా మేము రియలైజేషన్ చేస్తున్నాం. ఓకే సార్ ఇంకొకటి ఏంటి సార్, ఇప్పుడు ఏదైతే ట్రాక్టర్స్ ఉన్నాయో ఈ ట్రాక్టర్స్ కూడా టోటల్ బాడీ అంటే బాడీ చెకప్స్ కానీ ఫిట్నెస్ కానీ అవన్నీ ఉంటాయి సార్ ట్రాక్టర్స్ కూడా? అదంతా ఇది ఎంబీఐ చూసుకుంటారండి. వాళ్ళు చూసుకుంటారండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము ట్రాఫిక్ అనేది ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది. సార్ గతంతో పోలిస్తే ప్రజెంట్ ఈ యొక్క ట్రాఫిక్ మారిందంటారా సార్? చేంజ్ అయిందండి. చేంజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అలాగే తాగి రోడ్డు మీద రావడానికి కూడా భయపడుతున్నారు. సో చూశారు కదా, ప్రజెంట్ ఆనందపురం ట్రాఫిక్ ఎస్ఐ అయినటువంటి పాపారావు గారు అయితే కనుక చాలా చక్కగా చెప్పడం జరిగింది. వీరు హెల్మెట్ ధరించమని క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇది పోలీస్ వారి కోసం కాదు, మన యొక్క సేఫ్టీ కోసమే. సో వేర్ హెల్మెట్ అండ్ డ్రైవ్ సేఫ్లీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.